ఉన్నారు. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ లోపల ఎక్కువగా స్పిన్నర్లది రాజ్యం. మరి అడపదడప హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్లు మాత్రం తప్పకుండా రాణిస్తారు. బుమ్రా లాంటి బౌలర్లను ఆడుకోవడం కష్టం. ఆడడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే యార్కర్లు వేస్తారు, స్లో రన్స్ వేస్తారు, ఏ బాల్ ఎలా వేస్తారు అనేది తెలియకుండా బౌలింగ్ చేస్తారు. సో అందుకని ఈ వరల్డ్ కప్ మాత్రం చాలా కీలకం. అటు స్పిన్నర్లకైతే చాలా కీలకం. ముఖ్యంగా శ్రీలంకలో స్పిన్నర్లు ఉన్నారు, సౌత్ ఆఫ్రికాలో స్పిన్నర్లు ఉన్నారు. మీకు తెలుసు సౌత్ ఆఫ్రికాలో కేశవ్ మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ఇంకా చాలామంది బౌలర్లు ఉన్నారు సౌత్ ఆఫ్రికా లోపల. అటు ఆల్రౌండర్లు కూడా ఉన్నారు. అలాగే న్యూజిలాండ్ టీంలో మీకు తెలుసు వీళ్ళందరూ కూడా అద్భుతంగా, ఈవెన్ ఫిలిప్స్ కూడా చాలా కీలకమైన బౌలర్. కీలకమైన తరుణాల్లో చాలా చక్కగా బౌలింగ్ చేస్తుంటాడు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండర్లకు బౌలింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా కీలకంగా బౌలింగ్ చేస్తాడు. టెస్ట్ వన్డే టీ20లో కూడా ఫిలిప్స్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా లభిస్తారు. మంచి ఆల్రౌండర్లు అందరూ కూడా. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ గురించి కూడా, అంటే మనం ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం, అలాగే వరల్డ్ కప్ గురించి మనం మాట్లాడితే వరల్డ్ కప్లో చాలా కీలకం ఎవరయ్యా అంటే ఆల్రౌండర్లే. ముఖ్యంగా బ్యాటింగ్ బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆల్రౌండర్లు చాలా కీలకం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సంజు శాంసన్ నిన్న ఫెయిల్యూర్ తోటి ఇషాన్ కిషన్ డెఫినెట్గా అతను ఓపెనర్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సంజు శాంసన్ మొదటి ఓవర్లో అవుట్ అవుతున్నాడు, లేదంటే రెండో ఓవర్లో. సో ఇషాన్ కిషన్ వచ్చే టీంలో డెఫినెట్గా ఉంటాడు, సమస్య లేదు. సో సంజు శాంసన్కి ద్వారాలు దాదాపుగా మూసుకుపోయినట్టే. తిలక్ వర్మ వస్తే మాత్రం అటు వాషింగ్టన్ సుందర్ వచ్చినా తిలక్ వర్మ వచ్చినా మరి రెండు ప్లేస్ అయితే ఖాళీ చేయలేరు. బట్ వాషింగ్టన్ సుందర్ బయట కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ నిన్న ఎందుకు ఆడించారు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే హర్షిత్ రాణాను కంటిన్యూస్గా ఆడిస్తూ హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో ఆడిస్తే, అంటే ఫెయిల్ అవుతే అతను పక్కన పెడదామనే ఆలోచన ఉన్నదేమో అనిపించేది నాకు. సో మీరు కూడా కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే హర్షదీప్ సింగ్ చాలా కీలకం. అతని మొదటి 2 ఓవర్లలో అతను 40 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత అతను చాలా కుదురుకున్నాడు, 5 వికెట్లు తీశాడు. సో హర్షదీప్ సింగ్ని పక్క పెట్టడం అంత ఈజీ కాదు. ఒక మ్యాచ్లో చాలా కీలకమైన బౌలర్. రన్స్ ఎక్కువ ఇవ్వవచ్చు నిన్న, కానీ హర్షదీప్ సింగ్ తీసిన వికెట్లు మాత్రమే ఇండియాని గెలిపించాయి. లేకపోతే నిన్నటి మ్యాచ్ కూడా చాలా దగ్గరగా వచ్చారు. మొన్న మనం 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆపసోపాలు పడ్డాం, 50 పరుగుల తేడాతో ఓడిపోయినాం. కానీ ఈరోజు 270 పైగా పరుగులు సాధిస్తే వాళ్ళు 40 అరౌండ్ వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు 271 మనం కొట్టేస్తే 225, అంటే 46 రన్స్ తేడాతో వాళ్ళు ఓడిపోయినారు. అంటే చాలా దగ్గరగా వచ్చినట్టే మనతో పోలిస్తే. అలాగే ఈ మ్యాచ్లో గొప్పదనం ఏంటంటే ముఖ్యంగా ఎవ్వరు కూడా భయపడలేదు. అంటే మొదట్లో సంజు శాంసన్ వికెట్ పడిపోతే, మనం ఇంతకుముందు మొదట్లో వికెట్ పడిపోతే, కీలకమైన పవర్ ప్లేలు వికెట్ పడిపోతే చాలా భయపడి ఆడేది. కానీ ఎప్పుడైతే మరి ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి రావడం ఒక బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ అవుట్ అయితే ఎలా అని ఇన్ని రోజులు అనుకున్నాం, కానీ అవుట్ అయినా కానీ భయం లేదు, ఇంకా వెనుక ఉన్నారు. ముఖ్యంగా ఇంకా బ్యాటింగ్ అక్షర్ పటేల్కి బ్యాటింగే రాలేదు. సో అంటే ఈ మధ్యలో అంటే 3 మ్యాచ్లు అయిపోయే వరకు ఇండియా